విశాఖలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. విశాఖలో ఆనంద హృదయాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో క్రిస్మస్ సంబరాలు అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి చర్చ్లోని కూడా శాంతి సందేశాలు వినిపిస్తున్నాయి. క్రీస్తు తత్వం అంటేనే ప్రేమతత్వం. బైబిల్ చెప్తున్న ప్రకారం క్రీస్తు అందరినీ సమానత్వంతో చూపమన్నారు. అలాగే అందరికీ కూడా ప్రేమతత్వాన్ని పంచమన్నారు. అదే క్రీస్తు తత్వం కాబట్టి క్రిస్మస్ ఫెస్టివల్ని అందరూ కూడా ఎంతో ప్రేమగా ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. హాయ్ అండి, ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సంబరాలు అనేవి మనందరినీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అంటే ప్రేయర్స్ శాంతియుతంగా ప్రేయర్స్ చేస్తూ అలాగే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రేయర్స్ చేస్తారు, చర్చ్కి వస్తారు, అలాగే అందరు ఫ్రెండ్స్కి కూడా శుభాకాంక్షలు చెప్తారు. మీరు ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకున్నామండి. నైట్ కేక్ అది కట్ చేసి బాగా చేసుకున్నాం. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇది ఇక్కడ మొత్తానికి మనం చూసుకుంటే కనుక చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. అలాగే చర్చ్లో ప్రధానంగా అన్ని చర్చిల్ని కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. ముఖ్యంగా క్రీస్తు తత్వం అంటేనే ప్రేమతత్వం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సైలెంట్గా వాళ్ళ ప్రేయర్స్ని దేవుడు ముందు పెడతారు. అందుకనే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సైలెంట్గా ఉండి వాళ్ళ ప్రేయర్స్ని దేవుడి దాకా చేర్చాలి అన్నది ప్రధానంగా ఒక విషయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రేయర్స్ని అయితే మాత్రం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా క్రీస్తు తత్వం మనం చూసుకుంటే కనుక క్రిస్మస్ రోజు ప్రతి ఇంటి ముందు కూడా ఒక తార తళుక్కున మెరుస్తూ ఉంటుంది. ఎందుకనంటే క్రీస్తు జననం సమయంలో ఆకాశంలో ఒక ధృవతార వచ్చిందంట. అందుకని దానికి ప్రతీకగా ఇళ్ల ముందు స్టార్స్ని పెడతారు. అలాగే అశోకవనంలో అంటే అశోక చెట్టు దగ్గర క్రీస్తు జననం జరిగింది అని అంటారు. అందుకని అశోక చెట్టుని అంటే క్రిస్మస్ ట్రీని కూడా చెప్తారు. హాయ్ అండి, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఫ్రెండ్స్తో వాళ్ళతో అందరితో చాలా హ్యాపీగా జరుపుకోవడంతో పాటు ప్రేయర్స్ చేయడం అనేది కూడా చాలా మస్ట్. మీరు ఎలా మేము మిడ్ నైట్ సర్వీస్ చేస్తారు ఈ చర్చ్లో. అది తెలుగులో ఉంటుంది. మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. సో ఫాదర్స్ మాకు ఏం ఎంకరేజ్ చేస్తారంటే 2 సర్వీసెస్కి అటెండ్ అవ్వాలి. అండ్ ఈ శాంటా క్లాస్ అవ్వచ్చు, క్రిస్మస్ ట్రీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బట్ ద మెయిన్ రీజన్ ఇస్ ద బర్త్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ వై మనకి క్రిస్మస్ ఉంది. సో జీసస్ పుట్టినరోజు సెంటర్గా తీసుకొని ఆయన టీచింగ్స్, ఆయన శత్రువులు అయినా సరే ప్రేమించాలని, సిలువ మీద ఆయన్ని కొట్టి చంపేస్తున్నప్పుడు కూడా దేవుడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, క్షమించండి అని చెప్పారు. సో ఇలాంటివన్నీ మనం ఇంకాపరేట్ చేసుకొని క్రిస్మస్ సీజన్ నుంచి ఒకవేళ మన చేతులు అంటే క్రిస్మస్ సీజన్ నుంచి స్టార్ట్ చేసి నలుగురికి మంచి చేయాలి. అవతల వాళ్ళు మనల్ని చెడ్డగా చేసినా సరే, మనల్ని సరిగ్గా చూడకపోయినా సరే, వాళ్ళు మనుషులు, వాళ్ళు దేవుడు ఉంటారు, మనలో కూడా దేవుడు ఉంటారు. దేవుడు ఇలా ఆలయంలో ఎట్లా ఉండరు, మనలో ఉంటారు, మన హృదయంలో ఉంటారు. అలాగే ఈ చెట్టు, ఈ క్రిప్పు ఇవి ఏంటి అంటే మనుషులకి చెప్పడం. అప్పట్లో పశువుల పాకలో ఇలా పుట్టేవారు అని, ఎందుకంటే అందరికీ తెలీదు. కథలాగా చెప్తే కొంతమంది ఊహించుకోగలరు, కొంతమంది ఊహించుకోలేరు. అందుకే క్రిబ్బు పెడతాం మనం. అన్ని రకాల మతాలు, మనుషులు అన్ని రకాలు, ఎవరైనా పేదలు అవని గొప్పలు అవని అందరూ ఆహ్వానమే, అందరూ రావాలి, అందరికీ ఇన్విటేషనే. మేము ఎవరిని ఆపం, ఎవరిని చేయం. కానీ చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాలేని వాళ్ళు అందరికీ అర్థం అవ్వాలంటే ఇలా మేము బొమ్మలు పెడతాం. క్రిస్మస్ ట్రీకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే అప్పట్లో యూకలిప్టస్ ట్రీ ఉండేదన్నమాట. సో ఆ ట్రీ ఎవర్గ్రీన్ ట్రీ, అది డ్రై అయిపోయేది కాదు. అలాగే మన యేసు మీద నమ్మకం ఉంచితే మనకు కూడా మన జీవితాలు ఏమి ఎండిపో, మనం బాగానే ఉంటాం, చచ్చిపోయినా సరే పరలోకానికి వెళ్తాం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉంటుంది అని చెప్పడానికి సింపుల్గా పెడతాం అన్నమాట. మేడం, జనరల్గా చర్చ్కి వచ్చినప్పుడు అందరినీ కూడా హ్యాపీగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కూడా ప్రధానమైన అంశం. ఎందుకనంటే క్రిస్మస్ రోజు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పడం అనేది ఒక మంచి అలవాటు. దాని ద్వారా మనం మన వాళ్ళనందరినీ కూడా గ్రీట్ చేస్తూ మన హ్యాపీనెస్ని ఇవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉండాలని ప్రేయర్ చేస్తాం. సో మీరు ఎలా మేము రాత్రి అంటే ఇక్కడ ఈ చర్చ్లో మిడ్ నైట్ మాస్ ఉంటుంది. అది విజల్ సర్వీస్ అంటారు. ఆ సర్వీస్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అది కాకుండా ఈ క్రిస్మస్ రోజు కంపల్సరీగా చర్చ్కి వెళ్ళాలి, మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ. ఇప్పుడు మార్నింగ్ మాకు ఇక్కడ ఇంగ్లీష్ మాస్ అవుతుంది ఇన్ఫెంట్ జీసస్ చర్చ్లో, అలాగే ఈవినింగ్ 5:30కి తెలుగు మాస్ అవుతుంది. సో అందరూ వచ్చి చాలా సంతోషంగా యేసుప్రభు జన్మించారు అన్న ఆనందం ప్రతి హృదయంలోనే ఉంటుంది. సో అందరూ సంతోషంగా
అందరినీ ఈ క్రిస్మస్ రోజు ఈ మాస్కి అటెండ్ అవుతాం. అలాగే ఒకరికొకరికి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాం, రిలేటివ్స్ని ఇన్వైట్ చేస్తాం. మధ్యాహ్నం లంచ్కి కానీ లేదా నైట్ డిన్నర్ కానీ. అలాగే అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, మేము అపార్ట్మెంట్లో తగిన హిందూ ఫ్రెండ్స్కి అన్ని కేక్, స్వీట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మా సంతోషాన్ని మేము అలా తెలియపరచుకుంటాం. క్రీస్తు ట్రీ ఏదైతే క్రిస్మస్ ట్రీ కానీ, శాంతాక్లాస్ కానీ, స్టార్ కానీ, ఇలా క్రిస్మస్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు తత్వాన్ని చెప్తుంది. ప్రజలందరినీ ప్రేమతత్వంతో ఉండమని చెప్తుంది. అలాగే జనులందరూ సమానత్వం అన్నది కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ క్రిస్మస్ని హ్యాపీగా జరుపుకొని అందరికీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ సంబరాలని విశాఖపట్నంలో అయితే మాత్రం చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. మనం కూడా హెచ్ఎం టీవీ తరపు నుంచి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.